గుడ్ హెల్త్. పిల్లల్లో క్యాన్సర్స్ వస్తాయా? పిల్లల్లో ఎటువంటి క్యాన్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? వీటికి లక్షణాలేంటి? ఈ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్, పీడియాట్రిక్ ఆంకాలజీ అండ్ హెమటాలజీ డాక్టర్ పరిణిత రెడ్డి గుత్తా. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఇప్పుడు మనకి చూసుకుంటే పిల్లల్లో కూడా క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తుంది. సో అది ఎందుకు వస్తుంది? ఎందుకు పిల్లల్లో అంటే పెద్దలకి పిల్లలకి ఏంటి డిఫరెన్స్? అంటే పిల్లలకు క్యాన్సర్స్ వస్తాయని చాలామందికి తెలియదండి. సో కానీ మీరు అన్నట్టుగా కామన్ కాదు, ఇది చాలా అరుదైన విషయం. కానీ దీని గురించి తెలియడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి తొందరగా డయాగ్నోస్ చేసి, అంటే తొందరగా గుర్తుపట్టి, వీటి లక్షణాలు గుర్తుపట్టి తొందరగా మంచి సెంటర్స్లో ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటే క్యూర్ రేట్స్ అంటే నయమయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అంటే అడల్ట్స్కి కంపేర్ చేసుకుంటే పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది చాలా అరుదైన విషయము, చాలా రేర్. అంటే ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే దాంట్లో ఒకరో ఇద్దరో మాత్రమే చిన్నపిల్లలు ఉంటారనమాట. సో మిగతా అంటే అంత రేర్, కానీ తెలుసుకోవడము ఇంపార్టెంట్. మరి లక్షణాల విషయానికి వస్తే అంటే ఏ లక్షణం అని అంటే చిన్నపిల్లల్లో చాలాసార్లు జ్వరాలు వస్తుంటాయి. కానీ నార్మల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ నుండి వచ్చే ఫీవర్స్ యూజువలీ 2 to 3 daysలో తగ్గిపోతాయి. కానీ ఈ పిల్లల్లో జ్వరాలు అనేది చాలా వీక్స్ తరబడి ఉండడం, అంటే 2 weeks 3 weeks అట్లా ఉండడము, 2-3 వారాలు పిల్లవాడు అలసిపోయినట్టు ఉండడము, ఫెటీగ్, ఎక్స్ట్రీమ్ ఫెటీగ్, లంప్స్ అండ్ బంప్స్ అంటే స్వెల్లింగ్స్, ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉండి అవి పెరుగుతూ ఉండడం, ఒక్కోసారి స్లో గ్రోత్ ఉండొచ్చు, ఒక్కోసారి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడము, పొట్టు ఉబ్బినట్టు ఉండడము, తరచుగా వామిటింగ్స్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్, హెడేక్స్, నైట్ టైమ్ పిల్లవాడు హెడేక్తో లేస్తున్నాడు అంటే నార్మల్ విషయం కాదనమాట. ఇట్లాంటి లక్షణాలు, మెల్లకన్ను వంటి లక్షణాలు ఇట్లాంటివి కనిపించినప్పుడు మీ పిల్లల డాక్టర్, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే ఇవన్నీ నార్మల్ సిమ్టమ్సే, కానీ అన్నిటికీ భయపడాలా అనేది భయపడాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ దట్ డోంట్ గో అవే, అంటే సిమ్టమ్స్, ఈ లక్షణాలు అనేటివి పర్సిస్టెంట్గా కనబడితే, అంటే తొందరగా 2-3 days తగ్గిపోని విషయాలు ఏమన్నా ఉంటే వెళ్ళి పిల్లల డాక్టర్ దగ్గర కలిసి ఇవాల్యుయేట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, పెద్దల్లో కూడా సేమ్ లక్షణాలు ఉంటాయా లేకపోతే వేరే ఉంటాయా? లక్షణాలు సిమిలర్ ఉండొచ్చండి. అంటే పిల్లల్లో అంటే క్యాన్సర్ ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్స్ దానికేమో అనీమియా అంటే పేలిపోయినట్టు ఉండడము, రక్తలేమిడి, ఫెటీగ్, చాలా టైర్డ్గా కనపడము, బ్రెత్లెస్నెస్, వాకింగ్, బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే ఒంటి మీద ర్యాషెస్ రావడము, ముక్కు నుండి రక్తస్రావం ఇట్లాంటివి కనపడవచ్చు. వేరే అంటే బ్రెయిన్ ట్యూమర్స్లో నేను ఇందాక చెప్పినట్టు లక్షణాలు, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, అంటే హెడేక్స్ అంటే వచ్చి వెళ్ళడం కాదు. లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఈ మధ్యలో సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా హెడేక్స్ వస్తుంటాయి. కానీ ఈ క్యాన్సర్ యొక్క హెడేక్స్ ఏంటంటే అవి తొందరగా తగ్గవు అండ్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నైట్ టైం హెడేక్తో లేవడం అనేది నార్మల్ విషయం కాదు. సో అట్లా లేవచ్చు. ఇట్లా అంటే సైట్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. కడుపులో క్యాన్సర్ వస్తే దాని తగ్గట్టు సిమ్టమ్స్, పొట్టు ఉబ్బినట్టు ఉండడము, కడుపు నొప్పి, అట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు. పెద్దల్లో కూడా సేమ్ సిమ్టమ్స్ వస్తాయి సేమ్ క్యాన్సర్కి. కాకపోతే పెద్దలు ఏంటంటే చెప్పలేస్తారు నాకు ఇక్కడ సిమ్టమ్ ఉంది. చిన్నపిల్లలేమో వేరే లక్షణాలు కనపడవచ్చు. లైక్ అంటే అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళు తరచుగా కంప్లైంట్ చేస్తే బ్యాక్ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దల్లో కామన్గా వస్తుంది, పిల్లల్లో అంత ఈజీగా రాదు, చాలా అరుదైన సిమ్టమ్ అనమాట. బ్యాక్ పెయిన్ కాన్స్టెంట్గా కంప్లైంట్ చేస్తుంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, పిల్లల్లో మనకి ఇప్పుడు పెద్దవాళ్ళకి ఉంటే, అడల్ట్స్కి ఉంటే, పేరెంట్స్కి ఉన్నా కూడా అది హెరిడిటరీ లాగా ఏమైనా వస్తుందా క్యాన్సర్? యూజువలీ పిల్లల క్యాన్సర్ హెరిడిటరీ కాదండి. ఎందుకు వస్తుంది అనేది చాలా వరకు మనకి రీజన్ తెలియదు. కాకపోతే 95% ఆఫ్ ద టైం మనకి ఈ రీజన్ ఉంది అనేది హెరిడిటరీ కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాలిక్, పిల్లల్లో ఇలాంటి అంటే అడిక్షన్స్ అనేటివి చాలా అరుదు కాబట్టి దేనికి లింక్ అనేది సరిగ్గా కనపడట్లేదు. ఒక 5% ఆఫ్ ద టైం మాత్రం ఇది జెనెటిక్ ఉండొచ్చు. అంటే జెనెటిక్ అంటే పేరెంట్స్ నుండి పిల్లలకు రావడం కాదు. యూజువలీ జెనెటిక్ డిజార్డర్స్ అంటే డిఎన్ఏ రిపేర్ డిజార్డర్స్, ఫ్యాంకనీస్ అనీమియా అట్లాంటివి, డౌన్ సిండ్రోమ్, ఇట్లాంటి సిండ్రోమ్స్ ఉన్న పిల్లలకు క్యాన్సర్ వచ్చే లక్షణ అంటే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట.
సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు యూజువల్లీ పీడియాట్రిషియన్ కానీ వాళ్ళ డాక్టర్స్ కానీ వీటికి జనరల్ రెగ్యులర్ ఫాలోఅప్లు ఉన్నప్పుడు కనిపెడుతూ ఉంటారు. అది కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అసలు మనకి రీజన్ అనేది తెలియదు. ఓకే, మనకి ఇప్పుడు పెద్దవాళ్ళకైతే నార్మల్గా ట్రీట్మెంట్కి అనేది అంటే లైక్ కీమోథెరపీ అనేసి అని కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో పిల్లలకి ఎలా ట్రీట్ చేస్తారు? పిల్లల్లో కూడా సిమిలర్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లల్లో కీమోథెరపీ అనేది ఎక్కువ వాడడం జరుగుతుంది. మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ బ్లడ్ క్యాన్సర్, అంటే రక్తం సంబంధించిన క్యాన్సర్, అక్యూట్ లుకీమియాస్ అంటాం అనమాట. ఇది మోస్ట్ కామన్. దానికి కీమోథెరపీ అనేది ఎక్కువ వాడడం జరుగుతుంది. మరి మిగతా క్యాన్సర్స్ విషయాలకు వస్తే కీమోథెరపీతో పాటు ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ కానీ న్యూరోబ్లాస్టోమా అట్లాంటి ట్యూమర్స్ కానీ సర్జరీ అంటే ఆపరేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎంత బాగా ఆపరేషన్ చేసామనే దాన్ని బట్టి మనకి అవుట్కమ్స్ కూడా అలాగనే అంత బాగానే ఉంటాయి అన్నమాట. రేడియోథెరపీ అనేది అగైన్ బ్రెయిన్ ట్యూమర్స్కి అవసరం పడవచ్చు. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ వాటి రిస్క్ స్టేజింగ్ని బట్టి బయాలజీ ఆఫ్ ద ట్యూమర్ అంటాము, వీటన్నిటిని బట్టి మనము నిర్ణయం తీసుకుంటే రేడియోథెరపీ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి అవసరం పడే అవకాశం ఉంది. ఈ మధ్యలో వచ్చే ట్రీట్మెంట్స్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్, ఇమ్యునోథెరపీస్, కార్ టీ సెల్ అని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అని, అవి కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి మనము యూజ్ చేస్తున్నాము. అండ్ వరల్డ్లో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా అట్ ద మూమెంట్ ఇన్ అవర్ సెంటర్. ఓకే, మనకి ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? అంటే పిల్లలకి ఒకలాగా పెద్దలకి ఒకలాగా ఉంటుందా? ఎలా ట్రీట్మెంట్స్ అనేటివి సేమ్ ఉండొచ్చు, కాకపోతే చిల్డ్రన్ అనే వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ కన్సిడరేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది మనం. అంటే చిల్డ్రన్ ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్ లాగా వాళ్ళని ట్రీట్ చేయలేము. వాళ్ళకి చాలా వేరే నీడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనేది వాళ్ళ సోషల్ సర్కమ్స్టాన్సెస్ నుండి బయటకు తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం పిల్లల్లో. సో దీనికి మనం చాలా సెన్సిటివ్ ఉండాలి. అండ్ చిల్డ్రన్లో క్యాన్సర్ వస్తుందనేది చాలామందికి తెలియదు. తెలిసినప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ అంటే అప్సైడ్ డౌన్ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా. అంటే దే గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. కానీ ఒకటేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పిల్లల్ని తొందరగా గుర్తుపట్టి సిమ్టమ్స్ తొందరగా ఎర్లీ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేసుకోగలిగితే చాలా హైలీ క్యూరబుల్ అనమాట. అంటే ఈ మధ్యలో మనం పిల్లల క్యాన్సర్స్లో క్యూర్ రేట్స్ ఓవర్ 80-90% ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ అని మాట్లాడుతున్నాం. అంటే 100 చిల్డ్రన్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తే 90 చిల్డ్రన్ బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ స్పెషలిస్ట్స్ అండ్ టీమ్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ డిఫరెంట్ క్యాన్సర్, అడల్ట్ క్యాన్సర్, చిల్డ్రన్ క్యాన్సర్ సేమ్ కనపడవచ్చు, కాకపోతే దాని బయాలజీ, దాని ప్రవర్తన విధానము, రెస్పాన్స్ రేట్స్, క్యూర్ రేట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి అవసరమైనంత ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి, ఎందుకంటే గ్రోయింగ్ చిల్డ్రన్ లేట్ ఎఫెక్ట్స్ అనేటివి ఒకటి ఉంటాయి. అట్లాంటివన్నీ అంటే వీళ్ళకి పెద్దగా ఈ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ని ఎఫెక్ట్ చేయకుండా ఆర్ లిమిట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లిమిట్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో పేషెంట్ ఓరియంటెడ్ ప్రెసిషన్ కేర్ అంటాం అనమాట దీన్ని. సో ఎంత ట్రీట్మెంట్ అవసరమైతే అంత ఇవ్వడం ముఖ్యం. డెడికేటెడ్ పీడియాట్రిక్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్న హాస్పిటల్స్లో ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీమ్ మొత్తము దే ట్రైన్డ్ ఆఫ్టర్ లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్ విత్ క్యాన్సర్స్ అండ్ ద ఫ్యామిలీస్ ఆల్సో. చైల్డ్ ఒక్కరిని చూసుకుంటే సరిపోదు, ఫ్యామిలీస్ని చూసుకోవాలి. ప్లస్ అందరు సెన్సిటివ్ ఉంటారనమాట వాళ్ళ నీడ్స్కి, పిల్లల నీడ్స్కి. ప్రొసీజర్స్ కూడా అంత ఈజీ కాదు, వాళ్ళని బాగా కన్విన్స్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో పిల్లలు సేఫ్గా, కన్వీనియంట్గా, కంఫర్టబుల్ ఉండే ఎన్విరాన్మెంట్స్లో ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా ట్రీట్ చేసినప్పుడు స్టాండర్డ్ ప్రోటోకాల్స్ మీద ఎర్లీగా డయాగ్నోస్ చేసి మంచి ట్రీట్మెంట్ సెంటర్స్, పీడియాట్రిక్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్లో ట్రీట్ చేసిన పిల్లలకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుంది. సో మోర్ అండ్ మోర్ ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలను ట్రీట్ చేసే డాక్టర్స్ వేరే ఉంటారు, చిన్నపిల్లల క్యాన్సర్స్ ట్రీట్ చేసే డాక్టర్స్ అండ్ టీమ్స్ కూడా స్పెషలైజ్డ్గా ఉంటారు. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది అవేర్నెస్ ఉండడం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు మనకి పెద్దవాళ్ళకి చూసుకుంటే కొన్ని స్టేజెస్ అనేది ఉంటుంది క్యాన్సర్కి సంబంధించి. సో పిల్లలకి అలా ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. అంటే పెద్దవాళ్ళలాగానే స్టేజ్, అంటే సాలిడ్ ట్యూమర్స్ అంటే గడ్డల్లాగా ఉండే ట్యూమర్స్ స్టేజ్ 1 to stage 4 అనేది ఉంటుంది.
ఈ మధ్యలో సమ్ ట్యూమర్స్ని బయాలజికల్గా క్లాసిఫై చేస్తున్నాం. దాన్ని అంటే బయాలజీ ఆఫ్ ద డిసీజ్ అంటే ఎంత అగ్రెసివ్గా ఈ డిసీజ్ ఉందో అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇది పెద్దవాళ్ళలాగానే ఉంటుంది. యూజువల్లీ లిక్విడ్ ట్యూమర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్ అని ఇందాక నేను మెన్షన్ చేశాను కదా, లిక్విడ్ ట్యూమర్స్కి యూజువలీ స్టేజింగ్ ఉండదు, కాకపోతే రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఈ ఏజ్ని బట్టి, ప్రజెంటింగ్ వైట్ కౌంట్, కొన్ని ఫీచర్స్ని బట్టి, జెనెటిక్స్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్ని బట్టి రిస్క్ స్ట్రాటిఫై చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫ్రమ్ స్టాండర్డ్ రిస్క్ టు హై రిస్క్, వెరీ హై రిస్క్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి రిస్క్ని బట్టి ట్రీట్మెంట్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు స్టాండర్డ్ రిస్క్ తగ్గట్టు ట్రీట్మెంటే పెట్టాల్సి వస్తుంది. హై రిస్క్కి కొంచెం ఇంటెన్సిఫై చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్. అదే హై రిస్క్ ట్రీట్మెంట్ స్టాండర్డ్ రిస్క్ చిల్డ్రన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విల్ బీ ఓవర్ ట్రీటింగ్ దీస్ చిల్డ్రన్ వెన్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. వై వీ షుడెంట్ ఓవర్ ట్రీట్ అంటే నేను ఇందాక చెప్పినట్టు లేట్ ఎఫెక్ట్స్ అనేటివి ఒకటి వస్తుంది. అంటే ఈ పిల్లలు నయమయ్యే అవకాశం చాలా బాగుంది కాబట్టి వీళ్ళకి అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ మనం ఇవ్వకూడదు. సో ఐదర్ ఇమీడియట్ ఆర్ లేట్. సో ఈ వీటిని అవాయిడ్ చేయాలంటే కరెక్ట్గా రిస్ట్రాటిఫై చేసి కరెక్ట్గా స్టేజ్ చేసుకొని ట్రీట్మెంట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ స్టేజ్లో ఈజీగా మనకి ట్రీట్మెంట్ చేస్తే కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి? లోవర్ స్టేజెస్, లోవర్ 1 or 2 ఆర్ లోవర్ రిస్క్ గ్రూప్స్ అంటే స్టాండర్డ్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ వాళ్ళకి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. కాకపోతే హయ్యర్ రిస్క్ గ్రూప్స్కి కూడా, హయ్యర్ స్టేజెస్కి కూడా ట్రీట్మెంట్స్ ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ శాతం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కొంతవరకు మనం ఆ రిస్క్ని, ఆ అవుట్కమ్ అనేది పెంచుకోవచ్చు. కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఈవెన్ స్టేజ్ 4 అయినా కానీ, అంటే చిన్న పిల్లల్లో 6 months బేబీస్లో వచ్చే న్యూరోబ్లాస్టోమాస్ అట్లాంటి క్యాన్సర్స్ చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. పుట్టుక నుండి ఎప్పుడన్నా రావచ్చు. సో లెస్ దెన్ అంత చిన్న బేబీస్కి మన స్టేజ్ 4 న్యూరోబ్లాస్టోమా అది హైలీ క్యూరబుల్. ఒక్కొక్కసారి మేము ట్రీట్మెంట్స్ కూడా పెట్టకుండా అబ్జర్వేషన్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టేజ్ 4 హాడ్జ్కిన్స్ లింఫోమా, ఇది ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. అది కూడా హైలీ క్యూరబుల్. అంటే వీఆర్ సీయింగ్ ఓవర్ 90% క్యూర్ రేట్స్ ఇన్ చిల్డ్రన్. సో స్టేజ్ ఈజ్ నాట్ ఆల్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఆల్ దట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ 4కి ఇచ్చే డిసీజ్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అది ఐడెంటిఫై చేసి ఆ ట్రీట్మెంట్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా క్యూర్ రేట్స్ ఈ మధ్యలో చాలా బాగున్నాయి. ఓకే, మనకి పిల్లలకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలి, ఎలా యాక్టివిటీస్ కానీ అంటే ఆడుకోవాలి అని అనుకుంటారు పిల్లలందరిలాగే. సో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయా, లేదంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమన్నా? పిల్లలకి యూజువల్గా పెద్దవాళ్ళకంటే పిల్లల్లో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, ట్రీట్మెంట్స్ బాగా తట్టుకుంటారు. అండ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే కాంప్లికేషన్స్ అనేటివి వచ్చినా కానీ తొందరగా రికవర్ అవుతారు పిల్లలు. సో అది చాలా ద బ్యూటీ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ దట్. సో అండ్ హైలీ క్యూరబుల్. సో ఇవన్నీ మనము అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఒక బ్యాటిల్ లాగా ఉంటుంది. కానీ మనం ఆ బ్యాటిల్ కరెక్ట్గా మన ప్రయత్నం గట్టిగా చేస్తే అవుట్కమ్స్ అనేటివి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ చిన్నపిల్లలు ఎనర్జీ లెవెల్స్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ సమ్టైమ్స్ సిమ్టమ్స్ వల్ల కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉండొచ్చు. కాకపోతే వాళ్ళని నార్మల్ లైఫ్లోకి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వాళ్ళని నార్మలైజ్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషలీ స్కూల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నాట్ జస్ట్ ఫర్ స్టడీస్, ఇట్ ఈస్ అ సోషలైజేషన్. దట్స్ వై ద చైల్డ్ ఈజ్ గ్రోయింగ్ అప్. అక్కడే వాళ్ళకి ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే హై రిస్క్ పీరియడ్స్లో తప్ప వేరే టైంలో, ఎస్పెషలీ బ్లడ్ క్యాన్సర్స్కి, లుకీమియాస్లో, ALLకి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒక 2-3 years ట్రీట్మెంట్ ఉంటే దాంట్లో మెయింటెనెన్సే 2 years ఉంటుంది అనమాట. ఆ టైంలో అంటే 3 years స్కూల్కి పంపి లేకుండా ఉండడం అనేది నార్మల్, అంటే ఇట్స్ నాట్ గుడ్. సో మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో యూజువలీ వీ ట్రై టు పుష్ ద చిల్డ్రన్ బ్యాక్ టు స్కూల్స్ అండ్ వీ ఎంకరేజ్ దెమ్ టు గో బ్యాక్ టు స్కూల్స్. అండ్ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, దే కెన్ డూ ఫుల్ టైమ్ స్కూలింగ్ ఆల్సో విత్ సమ్ ప్రికాషన్స్. అండ్ లాంగ్ టర్మ్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ క్వైట్ గుడ్. అంటే మనకి వీళ్ళ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది అనేది కూడా తెలియదు మనకి. అండ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇఫ్ యూ గివ్ ద రైట్ అమౌంట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎస్పెషలీ ఇన్ ద లోవర్ స్టేజెస్, ఫర్టిలిటీ రిస్క్ అట్లాంటివి కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు పెద్దగా ఈ నార్మల్ లైఫ్ లీడ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ అవకాశం అంటే లైక్ ఎనీబడి ఎల్స్, దే హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ అ లాంగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, పిల్లల్లో చిన్నప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎదుగుతున్నప్పుడు కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అది
క్యాన్సర్ టైప్ని బట్టి ఉంటుందండి. సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్, ఎనీ క్యాన్సర్, దాని యొక్క లక్షణం అనేది స్ప్రెడ్ అవ్వడము, ఫాస్ట్గా గ్రో అవ్వడం పక్కన పెడితే అది బ్యాక్ వచ్చే రిటర్న్ రిస్క్ అనేది ఏ క్యాన్సర్కైనా ఉంటుంది. కాకపోతే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ని బట్టి, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి ఈ క్యాన్సర్ బ్యాక్ వచ్చే అవకాశం అనేది యూజువలీ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ క్యాన్సర్స్కి చాలా తక్కువ. ఇందాక నేను చెప్పినట్టు ఓవర్ 80% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ ఇన్ చిల్డ్రన్ అంటే 80 మంది బాగా అవుతారు. ఒక 20 మందిలో ఇది క్యాన్సర్ బ్యాక్ రావడమో లేకపోతే ఏదైనా కాంప్లికేషన్ తోటి లైఫ్ రిస్క్ జరగడమో జరగవచ్చు. అండ్ బ్యాక్ వచ్చి అంటే ఎంత లాంగ్ అది బ్యాక్ రాకుండా ఉంటుందో అంత బెటర్ ఛాన్స్ ఆఫ్ ఇట్ బీయింగ్ క్యూర్డ్. అంటే ఒక 5 years ట్రీట్మెంట్ కంప్లీట్ అయినా ఇంకా 5 years వరకు బ్యాక్ రాకపోతే యూజువలీ 99.9% అది మళ్ళీ బ్యాక్ రాదు. ఓకే. సో మనకి ఫుడ్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి? చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కువ తినరు, సో న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోరు, ఆడుతూనే ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అనేది బెటర్ అంటారు? సో చిన్నపిల్ల ఎనీబడి అంటే ఫుడ్ అనేది చాలా అంటే న్యూట్రిషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో ఓవరాల్గా మనం ట్రీట్మెంట్ పెట్టుకుంటూ పోతే వాళ్ళు తట్టుకోవాలి కదా. సో మంచి బలమైన ఫుడ్ అనేది పెట్టుకోవాలి. క్లీన్ ఫుడ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లీన్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్. మనం ఇంట్లో చేసే ప్రతి ఒక్క ఫుడ్ యూజువలీ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కాకపోతే క్లీన్ ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది న్యూట్రిషన్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ మనం బాగా మోటివేట్ చేస్తే చిల్డ్రన్ని, పేరెంట్స్ని, యూజువలీ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్, న్యూట్రిషనల్ సపోర్ట్స్ అనేటివి ఎక్కువ అవసరం ఉండవు. అంటే నార్మల్గా హోమ్ మేడ్ క్లీన్ ఫుడ్ తోటే, బ్యాలెన్స్డ్ ఫుడ్ తోటే వాళ్ళు గెట్ ఆన్ అవుతారు. రేర్ సిచ్యువేషన్స్లో అంటే బాగా ఇంటెన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. అంటే ఎన్జీ ఫీడ్స్ అని, పెగ్ ఫీడ్స్ అని, అవి స్పెషల్ ఫీడ్స్ పెట్టి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలంటారు? ఫుడ్స్ జనరల్గా మనం అంటే నార్మల్ పబ్లిక్ జనరలీ ఆల్ ఆఫ్ అస్ అంటే ఈ మధ్యలో అవుట్ సైడ్ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడం అనేది చాలా పెరిగిపోయింది. జంక్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఎవరికి తెలియదు. కాకపోతే అంటే టుడేస్ డే అంటే 2026లో ఎవరికి తెలియదు. బట్ ఇన్ ఫ్యూచర్ వీ డోంట్ నో. బట్ యూజువలీ అవుట్ సైడ్ ఫుడ్లో అంటే జంక్ ఫుడ్లో రీసైకిల్డ్ వస్తువులు ఎక్కువ వాడే అవకాశం ఉంది, ఆయిల్స్ కానీ ఇవి కానీ. సో అది ఎవరికీ మంచిది కాదు. సో లిమిట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. మనకి ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళలో అయితే మామూలుగా వాళ్ళు ఎక్కువ లీన్ అయిపోతూ ఉంటారు. సో పిల్లల్లో అలాంటివి ఏమైనా కనిపిస్తాయా? లేట్ స్టేజెస్లో వచ్చినప్పుడు అంటే మరి అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు చాలా లీన్గా, వెయిట్ లాస్ అనేది పార్ట్ ఆఫ్ ది సిమ్టమ్స్ అనమాట ఆఫ్ అ లేట్ ఇది స్ప్రెడ్ డిసీజ్ ఉంటుంది యూజువల్గా అలా వెయిట్ లాస్ ఉన్నప్పుడు. సో ఉండే అవకాశాలు ఉంటాయి పెద్దవాళ్ళలాగానే. మళ్ళీ వాళ్ళ న్యూట్రిషన్ అనేది చాలా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ అట్ ద సేమ్ టైమ్ వైల్ గివింగ్ ట్రీట్మెంట్స్. ఓకే. సొసైటీలో పిల్లలకి అంటే ఇలా జరిగింది, అలా అయ్యారు అనేసి అని చెప్పి స్కూల్ పిల్లలు యూజువల్లీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని. సో ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలంటే పేరెంట్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేనేం అంటే మేమేం అడ్వైజ్ చేస్తామంటే యూజువలీ క్యాన్సర్ వచ్చిందనగానే అది హోల్డ్ చేసుకోవడం అనేది, ఇంత డిఫికల్ట్ ప్రాబ్లమ్ని హోల్డ్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో అందరికి ఫస్ట్ థింగ్ మనం చేసేది బాధ వచ్చినప్పుడు 10 మందికి చెప్పుకోవడం అనేది చేస్తుంటాం. కాకపోతే మేము ఇనీషియల్గానే పేరెంట్స్ని ఏం కౌన్సిలింగ్ చేస్తామంటే మీకు ఇంపార్టెంట్ వాళ్ళకి అంటే మీ పేరెంట్స్కి వెరీ క్లోజ్ ఫ్యామిలీ వరకే చెప్పండి. అంటే కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఎందుకంటే వీళ్ళు పెద్దగా ఈ మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ప్రపంచం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. సో కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని మంచి ట్రీట్మెంట్స్ ఇప్పించుకొని వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏమైందో వాళ్ళకు తెలియజెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో కూడా పిల్లలకి అంటే కాన్ఫిడెన్స్కి తీసుకొని ఇలా జరిగింది, ఈ ట్రీట్మెంట్స్ మీకు ఇప్పించాము అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో హెల్త్ కేర్ కానీ వాళ్ళ సొంత హెల్త్ కానీ చూసుకోవాలి కాబట్టి. అంటే లైఫ్ స్టైల్ షుడ్ బీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ ఎనీబడి, మోర్ సో ఫర్ చిల్డ్రన్ హూ బీన్ ట్రీటెడ్ ఫర్ క్యాన్సర్. సో అందుకని వాళ్ళకి అవేర్నెస్ వాళ్ళకి తెలియాలి కానీ ప్రపంచం అంతా తెలియాల్సిన అవసరం లేదు. సో మనం అది కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోమనే చెప్తాం. ఓకే. సో పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే లైక్ హైట్ అవ్వాలి, వెయిట్ అవ్వాలి అని పిల్లల్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, పేరెంట్స్ కూడా. సో ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఆఫ్టర్ క్యాన్సర్? కొన్ని ట్రీట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్కి కానీ స్పైన్కి కానీ రేడియోథెరపీ ఇచ్చినప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్స్ రేడియోథెరపీ కానీ
కొన్ని ఇష్యూస్ వల్ల పిల్లల ఎదుగుదల అనేది కొంచెం లిమిట్ అవ్వచ్చు. అండ్ ప్రొలాంగ్ స్టిరాయిడ్ యూస్ కొన్ని మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఎదుగుదల అనేది కొంచెం కాంప్రమైజ్ కావచ్చు. సో అది దానికి అందుకని ట్రీట్మెంట్స్ జరిగేటప్పుడు అండ్ ట్రీట్మెంట్ అయిపోయినప్పుడు సర్వేలెన్స్లో ఉన్నప్పుడు క్యూర్ అయినాక కూడా ఎదిగే పిల్లలకు మనం ఈ ట్రీట్మెంట్స్ ఇచ్చాము అని ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి మనకి మానిటరింగ్ అనేది ఉంటుంది. సో గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ చైల్డ్హుడ్. సో గ్రోత్ మానిటరింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా రావచ్చు. సో డిలేడ్ ప్యూబర్టీ, సో ప్యూబర్టీ లక్షణాలు అనేటివి డిలే కావచ్చు. ఒక్కొక్కసారి స్టార్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ కావచ్చు, అరెస్ట్ ప్యూబర్టీ అంటారు. సో ఇవన్నీ ఏమన్నా లక్షణాలు కనిపిస్తుంటే సరైన డాక్టర్స్ని సంప్రదించి ఆ ట్రీట్మెంట్స్ వాటికి ట్రీట్మెంట్స్ కానీ రెమెడీస్ కానీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రికగ్నైజ్ చేయాలి. సో అందుకని ప్రతి చైల్డ్ హూ ఇస్ అండర్గాన్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ గివెన్, అంటే ఏం ట్రీట్మెంట్ ఇచ్చామో దాన్ని బట్టి వాళ్ళకి ఒక ఫాలో అప్ ప్లాన్ అనేది ఇస్తామన్నమాట. అది వాళ్ళని అందరిని లేట్ ఎఫెక్ట్స్ క్లినిక్లోకి మూవ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఉన్న ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ఏమైనా ప్రాబ్లం ఐడెంటిఫై అయినప్పుడు దాని తగ్గట్టు మేనేజ్ చేసుకోవాలి. బట్ అందుకనే వీళ్ళని ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే, ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ ఇంటెన్సిటీస్ అనేవి యూజువల్గా బాగా తగ్గుతాయి అన్నమాట. అప్పుడు లేట్ ఎఫెక్ట్స్ రిస్క్ బాగా తగ్గుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ మోర్ ట్రీట్మెంట్స్, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ని ఏమేమి ట్రీట్మెంట్స్ ఇచ్చామనే దాన్ని బట్టి మనము లాంగ్ టర్మ్ ఫాలోఅప్లో పెట్టుకోవాల్సి వస్తుంది. యూజువలీ ఆల్ దీస్ చిల్డ్రన్ నీడ్ టు బీ ఆన్ లైఫ్ లాంగ్ ఫాలోఅప్ ఇన్ మై వ్యూ. ఓకే. సో మనకి ఇప్పుడు యశోదలో మనకి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంది? సో చిల్డ్రన్స్ ఆంకాలజీ సెంటర్స్ అంటే పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్స్ అనేటివి అంత వైడ్ స్ప్రెడ్గా లేవండి. అంటే నేను ఇయర్ 2001లో ఈ ట్రైనింగ్ చేద్దామన్నప్పుడు కూడా ఇండియాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా లేవు ఫర్ పీడియాట్రిక్ ఆంకాలజీ. సో ఇట్స్ అ వెరీ న్యూ స్పెషాలిటీ అండ్ అప్కమింగ్ స్పెషాలిటీ ఒకటి. వెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ 13 years అండ్ 11 years యూకేలో ఉండి ఇప్పుడు 13 years అవుతుంది నేను ఇండియాకి వచ్చి. ఈ 13 years నేను వచ్చినప్పుడు అసలు చిల్డ్రన్కి క్యాన్సర్స్ వస్తాయా, మీరేం చేస్తారు అనే క్వశ్చన్స్ నుండి ఇవాళ అవేర్నెస్ బాగా పెరిగింది. అండ్ ఈ 13 yearsలో నేను చూసింది ఏంటంటే ఈ సెంటర్స్ కూడా పెరిగాయి. అండ్ మోర్ ఇంతకుముందు ఒక ఆప్షన్ లేక చిన్నపిల్లల్ని కూడా అందరూ ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ డెడికేటెడ్ పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పీడియాట్రిక్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అంటే చిన్నపిల్లల్ని ట్రీట్ చేసే స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉందండి. అంటే పెద్దవాళ్ళతో మిక్స్ చేయము. సపరేట్ వార్డ్, సపరేట్ ఏరియా, సపరేట్ డే కేర్ ఏరియా, సపరేట్ వార్డ్. బ్లడ్ శాంపిల్స్ కూడా మేము ప్రతి ఒక్కటి అక్కడే తీసుకుంటాం అనమాట. అంటే అడల్ట్ వరల్డ్కి ఎక్స్పోజ్ కారు వీళ్ళు. అండ్ నర్సింగ్ టీమ్, స్టాఫ్ అందరూ దే ఆర్ వెల్ ట్రైన్డ్ టు లుక్ ఆఫ్టర్ చిల్డ్రన్ విత్ క్యాన్సర్స్. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో వీ హ్యావ్ అ డెడికేటెడ్ పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. So whatever treatment is needed for children with cancer, it is there. We have a good radiotherapy department, pediatric oncosurgeons, everything is available under one roof. So దేనికి వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్, బ్లడ్ ప్రోడక్ట్స్, బ్లడ్ ప్లేట్లెట్స్ అవసరం పడుతూ ఉంటాయి వీళ్ళకి, స్పెషలైజ్ స్కాన్స్ అవసరం పడుతూ ఉంటాయి. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి గుడ్. సో ఇట్స్ అ మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ అంటాం అనమాట. అంటే రేడియేషన్ అవసరమైనా కానీ అందరూ మాట్లాడుకోగలగాలి. ట్యూమర్ బోర్డ్స్ అంటాం, అంటే స్పెషలిస్ట్ కలిసి డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్స్ మేక్ చేయడము అండ్ కాంప్లికేటెడ్ కేసెస్కి ఎస్పెషలీ అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ యశోద హాస్పిటల్స్లో ఉన్నాయండి. సో ఏ ట్రీట్మెంట్కి కానీ ఏ స్కాన్కి కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు పేషెంట్. ఓకే. పిల్లల్లో మోస్ట్లీ మనకి ఎంత శాతం వరకు, అంటే ఎంత % వరకు మనకైతే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఒకేసారి క్యాన్సర్ టిష్యూస్ వచ్చాయంటే మళ్ళీ పోవు ఎక్కువగా, మళ్ళీ వస్తూ ఉంటాయి అనేసి అని చెప్పి ఒక అపోహ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో నేను ఇందాక చెప్పినట్టు రిలాప్స్ రిస్క్ అంటాం దాన్ని, అంటే రిటర్న్ అయ్యే రిస్క్. అది ఏ క్యాన్సర్ కన్నా ఉంటుంది. కాకపోతే పిల్లల్లో ఈ రిలాప్స్ రిస్క్ అనేది తక్కువ. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అంటే కొన్ని డిఫికల్ట్ క్యాన్సర్స్ ఉంటాయండి. అవి మనం ఎంత చేసినా కానీ వాటికి మనం క్యూర్ చేయలేం. కానీ ఆ ప్రపోర్షన్ ఈజ్ వెరీ లెస్ ఇన్ చిల్డ్రన్.
అడల్ట్స్లో ఆ ప్రపోర్షన్ ఉండొచ్చు సిగ్నిఫికెంట్గా. కాకపోతే పిల్లల్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉండి క్యూర్ అయ్యే క్యాన్సర్సే ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో. సో దే ఆర్ హైలీ క్యూరబుల్. యాజ్ ఎఫ్ సెడ్ బిఫోర్, ఒక 100 మంది క్యాన్సర్ పిల్లల్ని చిల్డ్రన్ విత్ క్యాన్సర్స్ ట్రీట్ చేస్తే ఓవర్ 80 to 90 ఆఫ్ దెమ్ గెట్ బెటర్, గెట్ క్యూర్డ్ అండ్ లాంగ్ టర్మ్ లైఫ్, నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ప్రొవైడెడ్ వీ పిక్ దెమ్ అప్ ఎర్లీ అండ్ ట్రీట్ దెమ్ ఇన్ గుడ్ డెడికేటెడ్ పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్.